ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు రిమాండ్ పొడిగించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జూన్ 4 వరకు రిమాండ్ పొడిగించింది. సినీ నటి జత్వానీపై వేధింపుల కేసులో రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. సుమిత్ర సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారాం ఆంజనేయులకు ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నటి ముంబై సినీ నటి జత్వానికి అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేసిన వ్యవహారంలో ఆయన మొత్తం కీలకంగా వ్యవహరించారని కూడా ఇప్పటికీ దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. దీంతో పాటు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, అదేవిధంగా అప్పటి సిపి కాంతి రాణా టాటాలతో మొత్తం ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలు వారు పాటించారని క్షేత్రస్థాయిలో నేరుగా ఉదయం 6 గంటలకు ఆ రోజు ఆ కంప్లైంట్ అందితే వెంటనే 7 గంటలకు ఫ్లైట్ కి ఆ విశాల్ గున్నిని ముంబై పంపించి అతన్ని అరెస్ట్ చేసిన వ్యవహారం, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసిన వ్యవహారం కనుక మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయుల డైరెక్షన్ నడిచిందని కూడా ఇద్దరిద్దరు ఈ నేపథ్యంలో ఇప్పటికీ వారిద్దరు ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకోగా పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా కొనసాగుతా ఉన్నారు. ఈ రోజు ఆ రిమాండ్ ముగియడంతో మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన ఏసీబీ కోర్టును హాజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో జైల్లో కోర్టు ఆదేశాల ప్రకారం సౌకర్యాలు అందుతున్నాయా లేదని కూడా ఆరాధించారు. దానికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా తనకు కోర్టు ఆదేశాల ప్రకారమే ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ కేసులో ఇంకా విచారణ నేపథ్యంలో మరికొంతమంది అధికారులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్.